హలో అండి, వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను హెల్తీ మేతి పరాటా చేసి చూపిస్తున్నానండి. అప్పుడప్పుడు ఇలా మేతి వేసుకొని చేసుకుంటే చాలా మంచిదండి. అందరూ ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేసుకోవాలండి. ఏమీ లేదండి, ఇక్కడ నేను ఒక బౌల్ నిండా, పెద్ద బౌల్ నిండా మేతి తీసుకున్నాను. కొద్దిగా గార్లిక్, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకున్నాను. ఒక ఒక బౌల్లో 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నానండి. ఇక్కడ 2 కప్స్. ఈ పిండిలో ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్నానండి మేతి ఆకులని. వీటిని బాగా కడిగి పెట్టుకున్నాను. మెంతి కూరను బాగా కడిగి పెట్టుకున్నాను. ఆకుగా కట్ చేసుకొని ఇప్పుడు అది తీసుకుంటున్నానండి. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇష్టం అండి, జస్ట్ నేను కలర్ గురించి యాడ్ చేశాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను గార్లిక్, పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ పరాటాకి సరిపోతుందండి కారము. ఇంకా నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయట్లేదు. టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటాయి. 2 టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా పట్టాలని ఈ విధంగా కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ పిండి తడుపుకోవాలి. ఈ పిండి తడుపుకునేటప్పుడు వాటర్ చూసుకుంటూ ఉండాలండి. ఈ పిండి కొంచెం మరీ మెత్తగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 10-15 మినిట్స్ అలాగే వదిలేస్తున్నానండి. కొంచెం అలాగే వదిలేస్తే నానుతుంది, పిండి మెత్తబడుతుంది. చూడండి, నేను ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్న పిండిని చూపిస్తున్నాను. ఇలా ముద్దలు తీసుకొని రెడీ చేసుకోవాలి. ముద్దలు రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. అన్ని చపాతీలు రెడీ చేసుకొని ఒకటేసారి కాల్చుకోవాలి. అంటే మనకి ఎన్ని అవసరమని అవి రెడీ చేసి పెట్టుకొని కాల్చుకోవాలండి. ఈజీగా అయిపోతాయి. మనకి ఇష్టం ఉన్న షేప్లో తాల్చుకోవచ్చండి. రెడీ చేసుకోవచ్చు చపాతీలను. ఇక్కడ నేను స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నానండి. వేడైంది. రెడీ చేసుకున్న పరాటాలను వేసాను. ఈ విధంగా రెండు వైపులా కాల్చుకోవాలండి. నూనెతోనైనా, బటర్తోనైనా, నెయ్యితోనైనా, దేనితోనైనా కాల్చుకోవచ్చండి. ఈ మేతి పరాటాలు పెరుగుతో కానీ, సాస్తో కానీ, ఇంకేదైనా పిక్కల్స్ ఉంటాయి కదండి, దాంతోనైనా తినొచ్చు.
ఇదే విధంగా అన్నీ కాల్చుకోవాలండి. ఈ పరాటాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్‌లో, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా బాగుంటాయండి. మీరు ట్రై చేయండి ఒకసారి. ఎప్పుడు మనం చపాతీలు, పుల్కాలు ఇవి చేస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఇలా మేతి కూర, కొన్ని లీఫీ వేసుకొని చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. నేను ఇక్కడ బటర్ వేసి కాలుస్తున్నానండి. పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని, టేస్ట్ కూడా బాగుంటుంది. అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలండి. ముందుగా రెడీగా చేసి పెట్టుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.